డబుల్ స్ట్రిప్ చేయొచ్చు కదా అక్కడ ఎంట్రన్స్ దగ్గర, తర్వాత ఇల్యూమినేషన్. రైల్వే బ్రిడ్జ్ ఏదో చెప్తున్నారు మీరు? అది సార్ రైల్వే బ్రిడ్జ్ కూడా సార్ శాంక్షన్ అయింది అన్నారు సార్. రైల్వే బ్రిడ్జ్ సార్ ఇంకా ప్రమాదం ఇంక పెరుగుతాయి. రోజు కాదు ఇల్యూమినేషన్ లైటింగ్ పెట్టాలి, దాని మీద రోడ్డు మీద పెయింట్ వేయాలి, మార్కింగ్ చేయాలి, ప్రికాషన్స్ రాయాలి. ఎక్కడైతే జాయిన్ అవుతుందో అదే అవి ఎవరన్నారండి? ఎవరన్నారు? చెక్ చేయట్లేదని ఎవరంది? నేను చెప్తున్నా ఎవరు అందే? కారణం మీరే. నేను కిందసారి మీటింగ్లోనే రైజ్ చేశాను, కొంత ఏరియా కొనమనండి కలెక్టర్ గారిని, ల్యాండ్ తీసుకోండి, మీరు చెక్ చేయాలంటే మీరు చెక్ చేసే ఏరియాని వేరేగా పెట్టుకోండి, అంతే తప్ప హైవే మీద ఆపొద్దు అని నేను అనుకుంటున్నాను. మీ వాడికి ఎప్పుడు తెల్లవారుజామున వస్తారు. ఎందుకు వస్తారు తెల్లవారుజామున? మీకు ఏమవసరం? 3 4 వచ్చి ఎదురుకన్నా ఆ డ్రైవింగ్ చేస్తుంటే వాళ్ళు ఆపే పనే ఉంది. మీరు అంటున్నా మీ వల్ల కొన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, దాన్ని ఏమీ తెలియనట్టు రూపు మాపుతున్నారు. మీరు 3 గంటలుగా 4 గంటలకు దొంగోళ్ళకి వచ్చి వాళ్ళు బట్టి చెక్ చేసే పనే ఉంది. లేదు, చెక్ చేయాలనుకుంటున్నావు, కలెక్టర్ గారికి రాయి లెటరు, గవర్నమెంట్కి రాయి, మాకు ఇంత ఏరియా కావాలి, ఇన్ని ఎకరాలు కావాలి, మేము దీంట్లో చెక్ చేయాలి, మేము ఈ రూల్స్ పాటించాలని. ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద ఆ పక్క వెళ్ళే వెహికల్ ఈ పక్కన మీ వాడు ఆపే పనే ఉంది. వెహికల్ ఆ పక్కన వెళ్తుంది, మీ కానిస్టేబుల్ని బట్టి ఈ పక్కన ఉండి ఇన్స్పెక్టరు వాటిని రోడ్డు దాటి ఎవరికి తీసుకొచ్చే పనే ఉందండి. అదేనా ఉద్యోగం అంటే? ఏంటి రూల్స్ సేఫ్టీ పాటించేది? మీరే వైలేట్ చేస్తుంటే మీరే పాటించమని చెప్తారండి. ఎలా ఎలా దీన్ని ఏం చేయాలంటారు? పోలీసులు రాజ్యం అదే జనం తెలియట్లేక పిలిపించారు తప్ప కాదు సార్, ఈ హైవే ఎగ్జిట్ మన ఇప్పుడు ఓపెన్ పాన్ రోడ్ ఇంజనీరింగ్ రోడ్డు కూడా పత్తి బ్రిడ్జి దగ్గర కూడా ఎగురుతున్నాయి సార్. రైల్వే బ్రిడ్జిది ఇంకా మనం ఇన్వెస్ట్మెంట్ పెంచాలి, దాన్ని నెంబర్ ఆఫ్ మన రోడ్ సేఫ్టీ వెహికల్స్ పెంచి ప్లస్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ రీసెంట్ గా ఫిక్స్ చేశారు. సో దే రెగ్యులర్లీ గో అండ్ ట్రై టు మూవ్ దోస్ వెహికల్స్. బట్ మనకి ఈ లాస్ట్ మినిట్స్ కంపేర్ టు ప్రీవియస్ డిస్ట్రిక్ట్ అంతే కదా? లేదు సార్, యాక్చువల్గా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే 24 రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగు, అదేవిధంగా జిల్లాలో ఈ రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ఒక రివ్యూ నిర్వహించాలని ప్రజాప్రతినిధులు, ఎంపీ గారు, నేను అందరం నిర్ణయించిన మీదట రోడ్ సేఫ్టీ కమిటీ అదేవిధంగా మేమందరం కూడా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో నేషనల్ హైవే ప్రాజెక్ట్ డైరెక్టర్స్, అదేవిధంగా R&B అధికారులు, ట్రాన్స్పోర్ట్ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు వీళ్ళందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా మన జిల్లాలో నేషనల్ హైవే చాలా లాంగ్ లెంత్
ఉండటం మూలంగా దానికి సంబంధించిన సమస్యల గురించి చాలా విపులంగా చర్చించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఏమిటంటే రోడ్డు పక్కన ఉన్న హోటల్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు నామ్స్ పాటించుకోకుండా వాళ్ళ ఇష్టారీతిన వాళ్ళ హోటల్ భవనాలు నిర్మించడం మూలంగా అక్కడ పార్కింగ్ కానివ్వండి, ఒక సెక్యూరిటీ పర్సనల్ కానివ్వండి, వీళ్ళందరూ లేకపోవడం మూలంగా కూడా చాలా ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పేసి సమావేశం దృష్టికి రావడం జరిగింది. దాని మీదట కలెక్టర్ గారు, ఎస్పీ గారు, నేషనల్ హైవే అథారిటీస్ వీళ్ళందరూ కలిసి ఎవరైనా సరే ఏదైనా సరే ఒక డాబా కానీ, ఒక హోటల్ కానీ, లేదా ఒక షాప్ కానీ పెట్టాలంటే దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫార్ములేట్ చేసి దానికి లోబడి మాత్రమే నిర్మించాలి. ఒకవేళ వాళ్ళు రూల్స్ని అతిక్రమించినట్లయితే నేషనల్ హైవే వాళ్ళు తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సమావేశం నిర్ణయించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రోడ్డు నిర్మాణంలో కానివ్వండి, రోడ్డు డిజైనింగ్లో కానివ్వండి కొన్ని సమస్యలు రావటం మూలంగా ఈ స్పీడ్లో వెళ్ళే వెహికల్స్కి చాలా సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యలు యాక్సిడెంట్స్గా ఇదవుతున్నాయి. కాబట్టి దాని మీద ఇమ్మీడియట్గా నిర్మాణ పనులు చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రతి ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ దగ్గర, కెనాల్ క్రాసింగ్ కానీ, రైల్వే క్రాసింగ్ కానీ, బ్రిడ్జెస్ దగ్గర అప్రోచెస్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా కుంగిపోయి చాలా బంప్స్ రావటం మూలంగా మరి డ్రైవర్లు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ప్యాసింజర్స్ ఇబ్బంది పడుతున్నారు. కొన్నిసార్లు కంట్రోల్ తప్పిపోయి యాక్సిడెంట్ కూడా అవుతా ఉంది. దానికి మించి వర్షాకాలంలో నీళ్లు అక్కడ నిలబడటం మూలంగా ఆ స్పీడ్లో ఆ నీళ్ళు వెళ్ళినప్పుడు డ్రైవర్ కంట్రోల్ కూడా తప్పిపోతున్న పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని వచ్చే నెల జూన్ 2025 కల్లా వీటన్నిటినీ కూడా నిర్మాణాలు పూర్తి చేసి అక్కడెక్కడ కూడా సంఖ్యన్ పోర్షన్ అనుకోకుండా చేస్తారని చెప్పేసి నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు కూడా హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ క్షుణ్ణంగా పరిశీలిస్తుందని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా చాలా ప్రాంతాల్లో సర్వీస్ రోడ్స్ అవసరం ఉన్నా కూడా మరి ఎందుకు పోయిన ప్రభుత్వం కానీ లేకపోతే నేషనల్ హైవే వాళ్ళు కానీ దాని గురించి ఆలోచించలేదో అర్థం కాలేదు. ఇప్పుడు ఎంపీ గారు అదేవిధంగా ఎమ్మెల్యేలు మేమందరం కూడా ఆలోచించింది ఏంటంటే అవకాశం ఉన్న చోటల్లా కూడా, అదేవిధంగా హ్యాబిటేషన్ ఉన్న చోటల్లా కూడా సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలి. దానికి కావాల్సిన ప్రపోజల్స్ నేషనల్ హైవే ఢిల్లీ వారికి పంపించాల్సిందిగా మరి కమిటీ కూడా సూచించడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఇవన్నీ కూడా మరి మన ఎంపీ గారు ఈ దాన్ని ఏమంటారు ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్, కొన్ని ప్రాంతాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కావాలని చెప్పేసి పర్టికులర్గా ఏం జంక్షన్ ఉండేది, గుండుగోళ్ళ జంక్షన్ దగ్గర ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఆల్రెడీ పర్మిషన్ వచ్చిందో అది సరిపోదు. అక్కడ ప్రజల అవసరాలు, అదేవిధంగా విద్యార్థుల అవసరాలకి అది సరిపోదు. ఇంకొంచెం దూరంలో ఇంకొక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కావాల్సిన అవసరం ఉందంటే మరి మన ఎంపీ గారు ఇప్పటికే నేషనల్ హైవే అథారిటీస్తో చర్చించి అది దాదాపు శాంక్షన్ అయ్యే స్టేజ్లో ఉంది. కాబట్టి ఈ 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కట్టిస్తామని చెప్పేసి నేషనల్ హైవే వాళ్ళు చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తాను. అదేవిధంగా స్పీడ్ కంట్రోల్ గురించి ఈ ట్రాఫిక్ రూల్స్ని అధిగమించడం వాళ్ళు గుర్తించడం కోసం ఎస్పీ గారు కెమెరాస్ ఏర్పాటు చేయాలని చెప్పారు. తప్పకుండా మా కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే గారు చంటి గారు కానివ్వండి, లేకపోతే నేను కానివ్వండి, మా నియోజకవర్గాల్లో ఆ కెమెరాస్ ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ గుర్తించారో పోలీస్ డిపార్ట్మెంట్ వారు అక్కడంతా కూడా వారు సూచించినట్లు తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైనా సరే ఈ అడ్మినిస్ట్రేషన్ యొక్క లక్ష్యం యాక్సిడెంట్స్ని తగ్గించాలి, ప్రాణాపాయం నుంచి ఎవరికి కూడా ప్రాణాలు కోల్పోకూడదు, సౌకర్యవంతమైన సుఖవంతమైన ప్రయాణం ప్రతి ఒక్కరికి కూడా చేయాలి అనే లక్ష్యంతో ఈరోజు సమావేశం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము.